పాపం పాపం విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుంది నిన్ను. పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మాటలు ఎవరు చెప్పరు. లోకంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారండి. వాళ్ళు దేశ వృద్ధి కోసం, అభివృద్ధి కోసం ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ దేశంలో ఉన్న పాపాన్ని గురించి హెచ్చరించి పాపాన్ని విడిచిపెట్టమని బోధించగలిగిన చోటు ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం మాత్రమే. చెప్పలు కూడా మందిరం గట్టిగా హల్లెలూయా. పాపాన్ని గురించి ప్రకటిస్తారు, పాపాన్ని గురించి హెచ్చరిస్తారు. పాపం చేయొద్దు అని ఇక్కడ బోధించడం జరుగుతుంది. కనుక దేవుని మందిరానికి వచ్చి మనం ఆ పాపాన్ని గురించిన విషయాలు తెలుసుకొని వాటి మీద మన విజయం సాధించాలి. కొంతమందికి మార్పు ఉండదండి. స్మోకింగ్ చేస్తున్నాడు ఒక బ్రదరు. ఎన్నిసార్లు చెప్పిన వినలండి. ఆ మధ్యకాలం ప్రమాదం జరిగింది.